జేఎంజే న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆస్టర్ రమేష్ ఆసుపత్రికి అనుబంధంగా 100 పడకలతో నిర్మించిన నూతన ఆసుపత్రిని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. ముస్లింల అభివృద్ధి ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంతోనే సాధ్యమన్న ముస్లింల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ రఫీ. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ విధులలో ఎంతమాత్రమూ అలసత్వం నిర్లక్ష్యం వహించరాదన్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. ఆస్టర్ రమేష్ ఆసుపత్రికి అనుబంధంగా 100 పడకలతో నిర్మించిన నూతన ఆసుపత్రిని ఆదివారం రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బర్త్ అండ్ బియాండ్ అనే బ్రాండ్ పేరుతో తల్లి పిల్లల వైద్య విభాగాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. టెలిమెడిసిన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి విశేష సేవలు అందిస్తున్నారని అన్నారు. సిఎస్ఆర్ నిధులతో పశ్చిమ ప్రాంతంలోని ఆసుపత్రులకు అవసరమైన పరికరాలు అందజేయడం అభినందనీయమని అన్నారు. త్వరలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఏఐ సేవలు ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల గ్లోబల్ సమ్మిట్ ప్రకటించారని అన్నారు. అనంతరం డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ కొత్తగా ప్రారంభమైన ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తామని అన్నారు. టెలి ఐసీయూ సదుపాయాన్ని ప్రవేశపెట్టడం ద్వారా లబ్ధిదారులకు అధునాతన వైద్యం 24 గంటలు లభిస్తుందని అన్నారు. భవిష్యత్తులో అమరావతిలో అత్యాధునిక కేర్ ఆసుపత్రి స్థాపన, క్యాన్సర్ వైద్య విభాగాన్ని అన్ని చోట్ల అందుబాటులోకి తెస్తామని అన్నారు. అవయవ మార్పిడి, రోబోటిక్ సర్జరీలు రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో కొత్త ఆసుపత్రుల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఏఆర్ దామోదర్, డిఎంహెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు, కమిషనర్ కె వెంకటేశ్వరరావు, ఏపీ డిల్టెక్ నైపుణ్య సంస్థ కన్వీనర్ కె శ్రీధర్, ఆసుపత్రి స్ట్రాటజీ హెడ్ పోతినేని మధుస్మిత, చైర్మన్ ఎం సీతారామ్మోహన్ రావు, రీజనల్ సీఈఓ దేవానంద్, డిప్యూటీ ఎండీ డాక్టర్ రాయపాటి మమత పాల్గొన్నారు. మాతో కలిసి ప్రోత్సాహాన్ని ఇచ్చి నడిచిన మా శ్రేయోభిలాషులకి, వైద్యం అందుకున్న మరి ఆఫీసులు, అన్ని ఫ్యామిలీ ఎంప్లాయీస్ వీరందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. శ్రేయోభిలాషులకి, విలేకరుల మిత్రులకి అందరికీ స్వాగతం. ఈ ఆర్గనైజేషన్ First of all, I am very happy to dedicate a new block in Ongole as part of Aster Ramesh Coastal Health Corridor. The Coastal Health Corridor includes a 2,800 people army. Why I am calling army is doctors are also like armed soldiers. Armed soldiers protect our boundaries. We protect the people in the boundaries. So this army comprises of 300 consultants and we are all connected. Why I am saying Coastal Health Corridor is we are all connected
all these places, the consultants are connected, the beds are connected by PACS, tele ICU, consultants move from one place to the other, and people get ఆస్టర్ రమేష్ గ్రూప్కి 250 బెడ్స్కి ఎక్స్టెండ్ చేసిన కూడా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నానండి యాజమాన్యాన్ని. వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ రమేష్ గారికి, రామ్మోహన్ రావు గారికి, మధుస్మిత గారికి, డిప్యూటీ వెంకటేశ్వరరావు గారికి, శ్రీధర్ గారికి, అదేవిధంగా శివానంద్ గారికి, మరియు కమిషనర్ వెంకటేశ్వరరావు గారికి, దీపా గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ఆస్టర్ రమేష్ మెడికల్ అండ్ నాన్ మెడికల్ పారామెడికల్ స్టాఫ్ అందరికీ, మీడియాకి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. చాలా సంతోషం. మొదట్లో సంఘమిత్ర హాస్పిటల్ ఏర్పడిన తర్వాత డాక్టర్ రమేష్ గారు టేక్ ఓవర్ చేసి రమేష్ హాస్పిటల్గా మార్చి రూరల్ నుంచి అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి ఈ ప్రాంతంలో కార్డియాక్ సర్వీసెస్ని, అదేవిధంగా కార్పొరేట్ సర్వీస్ని ఎక్స్టెన్సివ్ మేనర్లో ఈ ప్రకాశం జిల్లాలో ఇచ్చే మరియు చొరవ తీసుకున్నందుకు ముందుగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున పేదల కోసం ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ కావచ్చు, అదేవిధంగా అల్పాదాయ వర్గాలకు కూడాను వారి ట్రస్ట్ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనేటువంటి సంకల్పంతో బర్త్ బియాండ్ బ్లాక్ని ఎక్స్టెండ్ చేసుకున్నందుకు వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముస్లింల అభివృద్ధి ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంతోనే సాధ్యమని ముస్లింల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ రఫీ పేర్కొన్నారు. ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రఫీ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం రావడంలో ముస్లిం సంక్షేమ సంఘం కీలక పాత్ర పోషించిందని అన్నారు. శ్రీకాకుళం నుండి కుప్పం వరకు ఉన్న ముస్లింలను ఐక్యం చేసి కూటమి ప్రభుత్వం రావడానికి ఓట్లు వేయించడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని అన్నారు. కేవలం సంక్షేమమే తప్ప అభివృద్ధి ఎక్కడా జరగలేదని అన్నారు. హిమాములకు, మౌలాలకు గౌరవ వేతనం విడుదల చేసింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని తెలిపారు. కేంద్రంలో ప్రభుత్వాలు మారిన ప్రతిసారి వక్ఫ్ బోర్డులో మార్పులు చేయడం సహజమన్నారు. రాష్ట్ర చైర్మన్లు ప్రజల అభిప్రాయాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ మార్పులు జరుగుతాయని అన్నారు. అభ్యంతరం ఉన్న నిబంధనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి వాటికి అడ్డుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. రంజాన్ మాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ముస్లింల సమస్యలను తీసుకుపోవడం జరుగుతుందని అన్నారు. ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ రానున్న రంజాన్ పండుగకు కూటమి ప్రభుత్వం రంజాన్ తోఫా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం మండలం, ఒంగోలు మండల ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షుల నియామకం జరిగింది. కావాల్సిన హక్కులు కానీ, సంక్షేమ ఫలాలు కానీ ఏదైనా సరే మనము మన ముఖ్యమంత్రి గారి దగ్గర మద్దతు ఇచ్చి అక్కడ ముస్లింలని ఏకం చేసి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా కరెక్ట్ కాదు. మేము మీ అందరం కలిసి మీకు ఓట్లు వేసాము, మా ఓట్లతో మేము మా కళ్ళతో మేము పొడుచుకుంటున్నాము, ఈసారి మీకు మేము మద్దతు ఇవ్వము అని చెప్పడం వల్ల బాధేసి జగన్ సిఏకి వాళ్ళు సపోర్ట్ చేయటము, ప్రకారం లేకపోవడం, ఏ మైనార్టీలకు సంబంధించిన ఏ విషయంలో జరుగుతాయని చెప్పారు. మేము సీఎం గారిని కలిసాము, మేము అడిగాము. ఈ మధ్య కాలంలో వక్ఫ్ బోర్డు గురించి కూడా అడిగాము. వక్ఫ్ బోర్డు కూడా మనకు వక్ఫ్ బోర్డులో మార్పులు చేర్పులు చేయడం సహజం. అంటే కొద్దిగా సాధిద్దాం ముస్లింల ఐక్యతని సాధిద్దాం.
రాష్ట్ర అధ్యక్షుడిగా షేక్ రఫీ నా పేరు. గతంలో ఎన్నికల హయాంలో కూటమి ప్రభుత్వానికి ఈ ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలని బలోపేతం చేసి ఈ ఓటు వైపు మలచటానికి ఈ ముస్లిం సంక్షేమ సంఘం చాలా కష్టపడిన మాట వాస్తవం. శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఈ ముస్లిం సంక్షేమ సంఘం ఈ ముస్లింల ఓటును ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి అయ్యే విధంగా పడే విధంగా గెలుపుకు దోహదపడే విధంగా పనిచేసింది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది అనుకుంటున్నారు వక్ఫ్ బోర్డు గురించి. వక్ఫ్ బోర్డులో ఎప్పుడు ఏ కేంద్ర ప్రభుత్వాలు వచ్చినా కూడా సెంట్రల్ యాక్ట్ మారుతూ ఉంటాయి. మార్పులు చేర్పులు చేయటం సహజం. ఎందుకంటే కొన్ని మార్పులు, ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో ఉన్న చైర్మన్లు వాళ్ళ యొక్క అర్జీలను బట్టి, అంటే ఇప్పుడున్న మనకి అన్ని రాష్ట్రాల్లో ఉన్న చైర్మన్లు అర్జీలు పెడుతుంటారు, మనకి ఇట్లా కావాలి అట్లా కావాలని చెప్పి. అట్లానే పబ్లిక్ పెడుతుంటారు. వాళ్ళకు అనుగుణంగా, అంటే పబ్లిక్ అనుగుణంగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులకు అనుగుణంగా, అక్కడ రాష్ట్ర చైర్మన్లకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేయటానికి సిద్ధమవుతుంటారు. అందులో కొంత భాగంగా ఈసారి ఏంటంటే కొన్ని ఎక్కువగా పెడతాం జరిగింది. అందులో కొన్ని అభ్యంతరకరంగా ముస్లింలు బాధపడుతున్నారు. అవి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. అవి లేకుండా కమిటీ ద్వారా చేసే విధంగా చేద్దామని చెప్పి హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. అయినా ఏం పర్లేదు, ఎందుకంటే మనకి నష్టం జరిగే విధంగా చంద్రబాబు గారు చేయరు. గతంలో కూడా మనకి ఎక్కడ కూడా నష్టం జరిగే విధంగా చేయలేదు. ఈసారి కూడా ముస్లింలకి నష్టం జరగదని చెప్పి ఒక ఆలోచనలో మేమందరము ఉన్నాము. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము చూసాము, సక్రమంగా ఈ రాష్ట్రంలో రోడ్లు లేవు. ఏ ప్రభుత్వాలైనా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటిది. కానీ గత ప్రభుత్వంలో అభివృద్ధి మర్చిపోయి ఓన్లీ ఒక చిన్న సంక్షేమం చేసుకుంటూ పోయాడు. అభివృద్ధి లేక రోడ్లు ఈరోజు చూసారా 70-80% రోడ్లు మనకి చాలా చక్కగా అభివృద్ధి జరుగుతుంది. అలాగే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇమాములకి మౌజన్లకి వదిలారు, డబ్బులు ఇవ్వటం చేశారు. అలాగే మైనార్టీలకు వచ్చే కొన్ని సంక్షేమ పథకాలని కూడా రేపు మార్చి నుంచి విడుదల చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎన్నో కార్యక్రమాలు, మైనార్టీలకు పనికొచ్చే కార్యక్రమాలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా మైనార్టీలకు మంచి జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని చెప్పి మా మైనార్టీ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు చాలా స్లోగా జరుగుతుంది, ఇంకా మనకేం పనులు అభివృద్ధి అంటే రాగానే వాళ్ళైతే చేశారు. కొంతమందికి అంటే పేదలకి పింఛన్లు ఇవ్వటం, అంటే 250 5 సంవత్సరాలు పెంచుకుంటూ పోయారు. అంటే వాళ్ళు చేసింది లేట్ కాదు, కానీ వీళ్ళు చేసింది ఒకేసారి. గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు కూడా ఇస్తూ ఒకేసారి 1000 రూపాయలు పెంచుకుంటూ పేదలకు కానీ వృద్ధులకు కానీ పింఛన్లు ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వంలో కనీసము ఉద్యోగస్తులకి పింఛన్లు కూడా, అంటే సక్రమంగా జీతాలు కూడా ఇచ్చే పొజిషన్లు లేవు. వాళ్ళ జీతాలని కానీ వాళ్ళన్నీ వాడుకున్నారు. కానీ ఇట్లా కాదు, ఈరోజు 1వ తారీఖు కల్లా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా అందరినీ కలుపుకొని చేయాలి కాబట్టి కాస్త కొన్ని స్లోగా అవుద్ది. 100%గా చంద్రబాబు గారి మీద మాకు నమ్మకం ఉంది. గ్యారంటీగా మా ముస్లిం మైనార్టీలకి పనిచేస్తారని చెప్పి ఒక నమ్మకంతో ఉన్నాము. మేము కూడా కలవటం జరిగింది. మళ్ళీ ఈ రంజాన్ నెలలో కూడా కలిసి మాకు కావాల్సిన సంక్షేమ ఫలాలు పథకాలు మాకు కావాల్సిన ఏమేమి ఉన్నాయని చెప్పి అడగటం జరుగుతుంది. ఆయన సానుకూలంగా స్పందిస్తున్నారు. 100% మా మైనార్టీలకు న్యాయం జరిగిద్దని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ విధులలో ఎంతమాత్రమూ అలసత్వము నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఈ పరీక్షల విధుల్లో పాల్గొనే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, కస్టోడియన్లు, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, స్క్వాడ్ సభ్యులకు ఆదివారం ఒంగోలులోని ఏకేవీకే డిగ్రీ కాలేజీలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఆయా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణలో మీదే కీలక పాత్ర అని అన్నారు.
పరీక్షా కేంద్రంపై చీఫ్ సూపరింటెండెంట్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు. ప్రతి సంవత్సరం చేస్తున్న డ్యూటీయే కదా అని తేలిగ్గా తీసుకునే ఆలోచన ధోరణి ఉండరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వేటిని అనుమతించరాదని స్పష్టం చేశారు. తనిఖీలు, పరీక్షల నిర్వహణలో పకడ్బందీగా ఉండాలని, అలాగని విద్యార్థులు ఒత్తిడికి గురయ్యేలా వారి పట్ల అనుచితంగా వ్యవహరించరాదని చెప్పారు. తమ కేంద్రాల్లో పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్లదే అని స్పష్టం చేశారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలలో విధులు నిర్వహించే సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించి జిల్లా యంత్రాంగానికి అప్రతిష్ట తీసుకువచ్చే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. పరీక్షల నిర్వహణకు సమయం ఉన్నందున ఆయా పరీక్షా కేంద్రాలపై అవగాహన కోసం ముందుగానే వెళ్లి పరిశీలించాలని అందరికీ దిశానిర్దేశం చేశారు. సరిగా అరేంజ్ చేయలేదంటే దట్ కన్సర్న్ టు సూపరింటెండెంట్ వుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. నేను ఇప్పుడే చెప్తున్నాను, మరి అటువంటి పరిస్థితి ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ ప్లేస్ లేదు అని చెప్తారు. అవి అన్నీ కూడా ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. రేపు వెళ్తున్నప్పుడు చూస్తే ఇచ్చి ఉన్నారంటే మీకు ఒకసారి మీ సెంటర్స్కి వెళ్ళి విజిట్ చేయండి. చేస్తున్నాము. సో అలా ఉన్నప్పుడు ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ బీ ఎక్స్ట్రా కాషియస్, ఎక్స్ట్రా కేర్ఫుల్. పక్కన పెట్టి ఉంటారు, అవి అన్నీ కూడా రేపు వెళ్తున్నప్పుడు చూసుకుంటే రేపు కాబట్టి ఆహ్వానాన్ని అందించి వారు హాజరు కావడం జరిగింది. ఇప్పటి వరకు మరి చీఫ్ సూపరింటెండెంట్ సంబంధించిన బాధ్యతలన్నింటిను వారికి ఓరియంటేషన్గా ఒక డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ ఒకరు వివరించారు. ఇట్ వెరీ ఫర్మ్లీ. సో అందరు కూడా ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా బయటికి వెళ్ళాలి. బికాస్ ఫేక్ న్యూస్ క్లియర్గా ఉందా, అక్కడ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు ఆ రోజు ఎగ్జామ్ టైంలో ఎటువంటి ప్రాబ్లమ్స్. మీరందరూ మామూలుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో పనిచేసే ప్రిన్సిపాల్స్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో పనిచేసే రెగ్యులర్ జూనియర్ లెక్చరర్స్, అదేవిధంగా మరి క్లియర్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. బికాస్ స్టూడెంట్ ఫేక్ న్యూస్, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, అదే అయింది, ఇదైంది, ఏదైనా ఫేక్ న్యూస్ వాళ్ళు సర్క్యులేట్ చేయడానికి ఈరోజు మరి పరీక్షా యంత్రాంగానికి సంబంధించి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ప్రతి ఒక్కరు కూడా వారి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, అదేవిధంగా వాట్ ఆర్ ద మెషర్స్ వీ హ్యావ్ టు టేకన్ అని ఒక్కొక్క ఆఫీసర్ వైజ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా క్లియర్గా స్టేట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఒక 2 days ముందు గౌరవ చీఫ్ సెక్రటరీ గారు కూడా అందరు కలెక్టర్స్కి, అదేవిధంగా ఆర్ఐఓఎస్కి వీసీ పెట్టడం జరిగింది. దాంట్లో కూడా సో ఈసారి చాలా చక్కగా మనము ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్స్ అయితే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. దీంట్లో ఏంటి కొత్తగా ఉంది అన్న ఒక ఫీలింగ్ మీకు కూడా రావచ్చు. బికాస్ దీంట్లో మెనీ పీపుల్ యూ వుడ్ హ్యావ్ ఆల్రెడీ ఫర్ మెనీ ఇయర్స్ యూ మైట్ బి కండక్టింగ్ దిస్ ఎగ్జామ్స్. బట్ ఎవ్రీ ఎగ్జామ్ లైక్ ఎలక్షన్, ఇట్స్ లైక్ న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దీంట్లో అందరూ కూడా క్యాజువల్గా తీసుకోకండి. బికాస్ ఏదైనా ఎక్కడైనా ఒక్క ఇన్సిడెంట్ జరిగితే కూడా సో దట్ వోంట్ బీ గుడ్. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ కేర్ఫుల్. సో ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు, సో అట్ ద కాస్ట్ ఆఫ్ రెప్యుటేషన్స్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ముఖ్యంగా క్వశ్చన్ పేపర్స్ని మీకు ఏదైతే మీకు స్ట్రాంగ్ రూమ్ నుంచి మీకు స్టోరేజ్ పాయింట్, తర్వాత స్టోరేజ్ పాయింట్ నుంచి మీ ఎగ్జామినేషన్ సెంటర్, సో దాంట్లో తీసుకువెళ్ళడంలో సో ఎక్కడ కూడా 8:30 ముందు ఓపెన్
అని చెప్పి ఉన్నారు. సి ఇన్ ఎగ్జామినేషన్ ఆల్సో లైక్ ఎలక్షన్స్ ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నామో అది టు బి ఫాలోడ్ యాజ్ సచ్. దాంట్లో 8:30 అంటే ఓకే 8:25 ఓపెన్ చేయడం కూడా కాదు, 8:30 అంటే 8:30 ఇటువంటి మాల్ ప్రాక్టీస్ లో ఇన్వాల్వ్ అవుతే సో అది కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ సెంటర్లో అయినా ఎక్కడ కూడా ఇట్ షుడ్ నాట్ బి దట్ పర్టికులర్ సెంటర్లో ఇలా జరిగింది, అక్కడ ఉన్న వాళ్ళు సరిగా చూసుకోలేదు, బయటకు వస్తే దెన్ కన్సర్న్ ఎవరైతే ఆ సెంటర్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో అందరూ కూడా యుడ్ బి ఇన్ ట్రబుల్. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. 3 members మీ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, దెన్ కస్టోడియన్స్. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ రైట్ ఫ్రమ్ క్వశ్చన్ పేపర్ని మీ స్ట్రాంగ్ రూమ్ నుంచి మీ సెంటర్ వరకు తీసుకువెళ్ళడం, తర్వాత ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం, ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆన్సర్ బుక్లెట్స్ని వెనక్కి తీసుకురావడం, దీని వరకు మీ రోల్ ఉంటుంది. సో యు ఆల్ నో, నేను అగైన్ మళ్ళీ చెప్పడానికి అవసరం లేదు. సో యు ఆల్ నో యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ప్లీజ్ ఫాలో ఇట్. బికాస్ ప్రాబ్లమ్స్ రాని వరకు ప్రాబ్లం లేదు. ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎవ్రీవన్ వుడ్ బి ఇన్ ట్రబుల్. అనవసరంగా డిస్ట్రిక్ట్ చెడిపోయి వస్తుంది. డీలింగ్ ఇట్ వెరీ ఫర్మ్లీ. సో అందరు కూడా ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా బయటికి వెళ్ళాలి. బికాస్ ఒంగోలు నగరంలోని సంతపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ప్రాంగణంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి బ్రహ్మత్వంలో ఈ నెల 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా 24వ తేదీ సోమవారం వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి బ్రహ్మత్వంలో కాశీ విశ్వేశ్వర స్వామి వారికి విశేష అభిషేకములు, రుద్రయాగము, చండీయాగము ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విశేష అలంకరణతో మహాశివుని రుద్రాక్షమూర్తిని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి మాట్లాడుతూ మహాశివరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్న విశేష పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని మహాశివుని కృపకు పాత్రులు కావాలని అన్నారు. సుదీప్త పురుష పింగళ నేత్ర యజ్ఞసూత్ర విరాజేత్ర ద్వినాశిక షడక్షక చతుశ్రోత్ర చతుశ్శృంగ జగ సవాహన సాయుధ సశక్తిక సపరివార ప్రభో ప్రాణామాప పశువాపో నమాపో ప్రథమాప సంప్రాణాపో విరా సత్యమాప సర్వ దేవతాపో భూభువస్సు మరాపో. తాంబూలం సమర్పయామి కర్పూర నీరాజనం ముందు పాట పాడుకుంటే భగవాన్ కలగలుగుంటారు. కలగలుకోండి. యాయ నమః పార్వతీపతయే హర హర మహాదేవ. మీరు పడుకోండి. నమః పార్వతీపతయే హర హర యథాస్థానం ప్రవేశయామి. మళ్ళీ
మృదంగ ప్రభృతి వాద్యోపేత రమణివర సంభానన మేఘవాహన శతముఖ శ్యామవర్ణ శ్యామ శ్రీమద్ అఖిలాండగౌడి బ్రహ్మాండ నాయక సమస్త జనోద్ధారక గంగా అన్నపూర్ణ సమేత ఓం నమః సోమాయ సోమాయ చ మార్క్సిస్ట్ పార్టీ ఉద్యమ రథసారథులు పమిడి కోటయ్య తవనం చెంచయ్య పోరాటాలను త్యాగాలను స్మరించుకుంటూ మున్ముందు వారి స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు సమాయత్తమవుతామని సిపిఎం పార్టీ నాయకులు అన్నారు. సుందరయ్య భవన్లో జరిగిన సీనియర్ మార్క్సిస్ట్ పార్టీ నాయకులు పమిడి కోటయ్య తవనం చెంచలయ్య సంస్కరణ సభ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో జరిగిన అనేక భూ పోరాటాలలోనూ ప్రజా సమస్యల కోసం జరిగిన పోరాటాల్లోనూ వారి ఇరువురి పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. తమ జీవితాలను త్యాగం చేసి ప్రజల కోసం పనిచేసిన పమిడి కోటయ్య తవనం చెంచలయ్య జీవితం భావితరాలకు స్ఫూర్తి కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, జీవి కొండారెడ్డి, పూనాటి ఆంజనేయులు, సిద్ధయ్య, కల్పన, కంకణాల రమాదేవి, రఘు, మోజేష్ తదితరులు పాల్గొన్నారు.
రండి మొత్తం రెండాలకి రండి మొత్తం ఇటు రండి రండి ఇటు రండి ఫోటో తీయాలి మొత్తం ఇటు నుంచి తీయొచ్చుగా కామ్రేడ్ కోటయ్య గారు చెంచయ్య గారు కోటయ్య గారు చెంచయ్య గారు వారి మరణానికి మనమంతా తీవ్ర సంతాపాన్ని జోహార్లు అర్పిస్తున్నాం. ముఖ్యంగా 1964లో కమ్యూనిస్ట్ పార్టీ చీలినప్పుడు ఇద్దరు కామ్రేడ్స్ సిపిఎంలో ఉన్నారు. వీరితో పాటు మరొక ప్రజానాయకుడు మన సూరా పాపిరెడ్డి గారు కూడా ఈ ఉద్యమంతో సిపిఎంతో ఉన్నారు. ఒక 3 సంవత్సరాల కాలంలో 67-68 నాటికి వచ్చేటప్పటికి ఈ నక్సల్బరీ డీవియేషన్ పార్టీని పెద్ద ఎత్తున దెబ్బకొట్టింది. ఈ జిల్లాలో మనంతా కూడా ఆనాడు ఈ ప్రాంతం అంతా ఒంగోలు తాలూకాలో ఉండేది, గుంటూరు జిల్లా ఒంగోలు తాలూకాలో ఉండేది. అలాంటి మొత్తం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని నక్సల్బరీ ఉద్యమం అనేటువంటిది పెద్ద ఎత్తున దెబ్బతీసింది. నాయకత్వము, క్యాడరు, సభ్యులు, శాఖలు మొత్తం అంతా కూడా దూసుకుపోయిన పరిస్థితి అంతా కూడా ఉంది ఆనాడు. ఆ సందర్భంగా చెంచయ్య గారు, పాపిరెడ్డి గారు నక్సల్బరీ ఉద్యమంతో వెళ్ళారు. అది వాళ్ళ వ్యక్తిగతంగా తప్పు కాదు, అది ఒక సైద్ధాంతిక డీవియేషన్. ఆ సైద్ధాంతిక డీవియేషన్లో వారు ఇద్దరు వెళ్ళారు. కానీ పమిడి కోటయ్య గారు ఒక్కడే నిలబడ్డాడు ఇక్కడ తాలూకా కమిటీ నాయకుడిగా. రెండవది వచ్చినప్పుడు సూదనగుంట సంగయ్య గారు మాజీ ఎమ్మెల్యే, చెంచయ్య గారితో పాటు పాపిరెడ్డి గారితో పాటు మాజీ ఎమ్మెల్యేగా రైతు నాయకుడిగా ఉన్నటువంటి సూదనగుంట సంగయ్య గారు కూడా సిపిఎం తోటి నిలిచారు పమిడి కోటయ్యతో పాటు. వీళ్ళతో పాటు మరొక ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి పార్లమెంట్ మాజీ సర్పంచ్ పాపన వెంకట సుబ్బయ్య గారు కూడా ఆ రకంగా సిపిఎంతో నిలిచిన పరిస్థితి కూడా ఉంది. ఆనాడు ఈ తాలూకాలో కేవలం 4-5 గ్రామాల్లోనే శాఖలు సిపిఎంతో పాటు నిలిచాయి. వాటిలో ప్రధానమైనది పొందూరు, కండ్లగుంట, అటు కుర్రవానిపాలెం అని చెప్పిన రామనూతుల పక్కన ఉన్నటువంటి గ్రామం, అటు వరపర్ల పక్కన ఉన్నటువంటి ఎవరిది రామకూరు చెప్తాను. అందువల్ల ఏంటంటే ఇలాంటి గ్రామాలు మాత్రమే నిలిచాయి. ఆ తర్వాత కాలంలో మొత్తం అంతా కూడా సిపిఎం ఉద్యమం అనేటువంటిది ఎమర్జెన్సీని ఎదుర్కొంది, అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్న పరిస్థితి అంతా కూడా ఉంది. ఈ కాలం అంతా అత్యవసర పరిస్థితి నాటికి చెంచయ్య గారు మళ్ళా సిపిఎం పార్టీతోటి దగ్గరగా సన్నిహితంగా వచ్చారు, పమిడి కోటయ్యతో కలిశారు. వీళ్ళిద్దరూ కలిసి జిల్లా ఉద్యమాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన ప్రయత్నం అంతా కూడా జరిగింది. దీనిలో హోల్ టైమర్గా వచ్చినటువంటి వాడు జాల అంజయ్ గారు కృష్ణా జిల్లాలో చదువుకుంటూ అక్కడ గుంటూరు బాపనయ్య గారి ప్రోత్సాహంతో ఈ జిల్లాకు వచ్చి ఇక్కడ హోల్ టైమర్గా రావడం అనేటువంటిది జరిగింది. తర్వాత నా వరకు వచ్చినప్పుడు పమిడి ఇద్దరిని కూడా నేను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను పీజీ బిఎడ్ అయిన తర్వాత గ్రామంలో ట్యూషన్ చెప్పుకున్నారు జీవించడానికి. చెంచయ్య గారు పమిడి కోటయ్య గారు అన్నట్టు పమిడి కోటయ్య గారు గ్రామం వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి నక్సల్బరీ ఉద్యమంతో వెళ్ళినటువంటి గ్రామ నాయకుల్ని మళ్ళీ సిపిఎం వైపు తీసుకొచ్చాడు. ఆ సందర్భంగా నాకు కూడా పార్టీ సభ్యత్వం ఇచ్చాడు పమిడి కోటయ్య గారు. ఆ తర్వాత 5-6 నెలల శాఖ కార్యదర్శి అని చెప్పారు. అలా జరిగే క్రమంలోనే నేను ఒంగోలు రమ్మని చెప్పని పమిడి కోటయ్య గారు ప్రోత్సహించారు. ఒంగోలు వచ్చాము. ఆయన సహకారంతో ముందు ట్యూషన్స్, హోమ్ ట్యూషన్స్, ఇంటింటికి తిరిగి ట్యూషన్ చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు ఇచ్చారు. తర్వాత నేను ఇంటర్మీడియట్కి మ్యాథ్స్ చెప్పేటువంటి దానికి కావాల్సిన ప్రయత్నం 2-3 సంవత్సరాలు చేశాను. తర్వాత హోల్ టైమర్కి వచ్చాను. ఈ మొత్తంలో కూడా పమిడి కోటయ్య గారు చొరవ అనేటువంటిది చాలా పెద్దది. నాకు ఈ ఉద్యమంలో ఇప్పటివరకు కొనసాగడానికి కావాల్సినటువంటి బీజాలు, ప్రోత్సాహం ప్రధానంగా పమిడి కోటయ్య గారు, రెండో వైపు నుంచి ప్రజానాయకుడు ఉన్నటువంటి చెంచయ్య గారు ఆ రకంగా ప్రోత్సహించేసిన పరిస్థితి కూడా ఉంది. అందువల్ల ఇద్దరికీ మరొకసారి జోహార్లు అర్పిస్తున్నాను. అయితే ఇదే సందర్భంలో ఒంగోలు పట్టణంలో 2025 జేఈఈ మెయిన్స్ పేపర్ 2 పరీక్ష ఫలితాల్లో
సరస్వతి విద్యా సంస్థల విద్యార్థి కె లోక్రిటిక్ ఆల్ ఇండియా ప్రథమ స్థానంలో నిలిచినందుకు గర్వంగా ఉందని, వీరితో పాటు మరో 3 విద్యార్థులకు 99% పైగా మార్కులు సాధించడం భారతదేశ స్థాయిలో సరస్వతి విద్యా సంస్థలకు గౌరవంగా భావిస్తున్నామని సరస్వతి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఏవి రమణారెడ్డి తెలిపారు. మంగమూరు రోడ్లోని కళాశాల ప్రాంగణంలో అభినందన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా ప్రథమ స్థానంతో పాటు ఎన్ ఇంద్ర 99.6%, జి శ్రీనివాసాచారి 99.30%, కె గుణశేఖర్ రెడ్డి 99.22% మార్కులు సాధించడం మా విద్యాసంస్థకే గర్వకారణమని పేర్కొన్నారు. తమ విద్యార్థులు 90% పైగా 22 మంది, 85% పైగా 64 మంది, 80% పైగా 112 మంది మార్కులు సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇంతటి విజయాలు తమ విద్యాసంస్థలు సాధించడం సహకరించిన అధ్యాపక సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి, ఏ గంగాశంకర్ రెడ్డి, సిఇఓ సురేష్, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా విద్యా సంస్థలకి ఒక శుభదినంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులకి, శ్రేయోభిలాషులకి, పాత్రికేయ మిత్రులకి, విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రియమైన విద్యార్థులకు, డైరెక్టర్స్కి, సిఇఓ సార్కి ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆల్ ఇండియా స్థాయి జేఈ మెయిన్స్ 2025 మరి జేఈ మెయిన్స్ పేపర్ 2 ఎగ్జామ్స్ రిలీజ్ అయినాయి, ఫలితాలు రిలీజ్ అయినాయి. ఈ ఫలితాల్లో సరస్వతి కాలేజీ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ ప్రథమ ర్యాంకు సాధించి ఇండియాలో ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రకాశం జిల్లాకి ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఈ ఫలితాలు సాధించడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు, వాళ్ళకి మంచి మెటీరియల్, ఒక 20 years అబోవ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, వీరంతా కూడా గుంటూరు, విజయవాడ, వైజాగ్ కార్పొరేట్ కాలేజీల్లో పనిచేసిన వారు. వారితో పాటు మా డైరెక్టర్స్ కలిసి ప్రత్యేకమైన మెటీరియల్ తయారు చేయించి, ఒక షెడ్యూల్ తయారు చేయించి, కొన్ని వందల ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటిని రివ్యూ చేయడం వలన మనం ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ ర్యాంకు సాధించిన విద్యార్థులు కె లోక్రిటిక్ 99.62%తో 99.94%తో ఆల్ ఇండియా ప్రథమ స్థానం సాధించడం జరిగింది. అట్లానే ఎన్ ఇంద్రసేనారెడ్డి 99.62%, ఏ శ్రీనివాసాచారి 99.30%, కె గుణశేఖర్ రెడ్డి 99.22% సాధించడం జరిగింది. అంటే 99% పైన 4 మెంబర్స్, 90% పైన 22 మంది, మరి 85% పైన 64 మంది,
80% పైన 112 మంది విద్యార్థులు సాధించారు. ఇంకా చెప్పినట్టు ఈ విద్యార్థులందరూ కూడా ఏదో కార్పొరేట్ స్కూళ్ళలో లేదా ఇంకో చోట చదివిన పిల్లలు కాదు, లేదా చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివి మరి వాళ్ళకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జేఈఈ మెయిన్స్లో కానీ మరి ఐఐటీలో కానీ ఎటువంటి బేసిక్స్ లేకుండా ఎటువంటి నాలెడ్జ్ లేకుండా వాళ్ళకి మొదటి నుంచి మరి మనమే వాళ్ళకి బేస్ చేసి మరి మన కాలేజీ తరఫున వాళ్ళని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. మరి ఈ స్థాయికి తీసుకొచ్చిన డైరెక్టర్ సార్కి, గణేష్ రెడ్డికి, గంగాశంకర్ రెడ్డికి మరోసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే మరి ఈ ఆల్ ఇండియా స్థాయి ర్యాంకులే కాకుండా మరి ఇంటర్మీడియట్లో కూడా మరి 3 years నుంచి మరి ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరుగుతుంది. మరి లాస్ట్ ఇయర్ ఎంపీసీలో 470కి 467 మార్కులతోటి 3 విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే బైపీసీలో కూడా మరి 440కి 436 మార్కులతోటి 3 విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అట్లానే సీనియర్ ఎంపీసీలో కూడా మరి 1000కి 991 మార్క్స్ తోటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే ప్రతి సంవత్సరము ఎన్ఐటి కాలేజీల్లో మరి 15 మంది స్టూడెంట్స్ మినిమం, త్రిపుల్ లాస్ట్ ఇయర్ ఒక 9 నెంబర్ స్టూడెంట్స్ కాలేజీలో జాయిన్ కావడం జరిగింది. అట్లానే ఎంసెట్లో కూడా మన స్టేట్లో ఉండే టాప్ 10 కాలేజీల్లో మినిమం 150 అబోవ్ మరి ప్రతి సంవత్సరం మన కాలేజీ నుంచి మరి ఎంసెట్ జాయిన్ అవుతున్నారు. మరి ఇంతమంది స్టూడెంట్స్ని మరి మంచిగా తయారు చేయడానికి మరి మెయిన్ కారణము మా పేరెంట్స్ మాకు అందించే సహకారము. అట్లానే మరి ప్రకాశం జిల్లాలో ఉండే విద్యా సంస్థలు మా మిత్రులందరూ వాళ్ళ సహాయ సహకారాలతోటి వాళ్ళు మాకు మంచి స్టూడెంట్స్ని పంపించడం వల్ల వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము నిత్యము కష్టపడి మరి వాళ్ళకి మంచి ఫలితాలు తీసుకురావడం జరిగింది. మరి ముందు కూడా ఎందుకంటే మంచి ఫలితాలు తీసుకొస్తామని చెప్పి మరి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేరెంట్స్ యొక్క మనోభావం ఏ విధంగా ఉందో మరి వాళ్ళు మెచ్చే విధంగా వాళ్ళ స్టూడెంట్స్ని మంచి స్థాయికి ఎదిగే విధంగా కష్టపడి మరి వాళ్ళ మన్నలను మేము పొందుతామని చెప్పి ముందు కూడా ఎందుకంటే మంచి ఫలితాలు తీసుకొచ్చి మరి ఇండియాలో మన ప్రకాశం జిల్లాకి మంచి గుర్తింపు తీసుకొస్తామని చెప్పి మా పాత్రికేయ మిత్రుల సమక్షంలో నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈరోజు ఆల్ ఇండియా స్థాయిలో జేఈఈ మెయిన్స్ పేపర్ 2 రిజల్ట్స్ విడుదల అవడం జరిగింది. మనందరం చూసాము. సో ఆల్మోస్ట్ లక్షల మంది విద్యార్థులు రాసుకుంటే ఆ లక్షల మంది విద్యార్థుల్లో ఈ పేపర్ అనేది జేఈఈ మెయిన్ ఎన్టీఏ అనేటటువంటి పెద్ద సంస్థ ఆల్ ఇండియాలో ఏ ఎగ్జామ్ అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇదే ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది. ఈ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రెస్ నోట్లో ఉండేటటువంటి చాలా తక్కువ మంది పిల్లల్లో లాస్ట్ పర్సెంటేజ్లో ఉండేటటువంటి పిల్లల్లో మన స్టూడెంట్ ఉండటం అనేది మా విద్యా సంస్థల యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఖచ్చితంగా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఇది ఈ ప్రెస్ నోట్లో ఉండాలి అనేటటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది అసలు. సో ఈ ప్రెస్ నోట్లో ఉండాలనేటువంటి ఆలోచనే రాదు. బట్ ఆలోచన మించి మన విద్యార్థులు దీంట్లో నిలవగలిగారంటే మాత్రం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే ఈ స్టూడెంట్కి ఇప్పుడు వచ్చినట్టు 99.94%తో అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో భారతదేశంలో ఉన్నటువంటి బి ప్లానింగ్ కాలేజెస్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో సీటు రాదు అనేటటువంటి భావన లేకుండా అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో సీట్ రావడానికి ఎక్కువ 100% అవకాశం ఉంది. ఇదే పేపర్ ఇంకొకసారి జరుగుతుంది నెక్స్ట్ కూడా. దీనికంటే బెటర్ రిజల్ట్ రావడానికి మేము కూడా ఎక్కువ కేర్ తీసుకుంటాం. అలాగే స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని వర్క్ చేస్తున్నారు. సో నెక్స్ట్ అదేవిధంగా మా కాలేజ్ అకాడమిక్ ప్రోగ్రామ్ కనుక మనం ఆలోచించుకున్నట్లయితే మన పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు, ఎంత బాటమ్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది, వాళ్ళకి ఫలానా ర్యాంక్ తీసుకురావాలంటే ఉన్నటువంటి టైంని ఎంత బాగా డివైడ్ చేసుకొని ఉన్నటువంటి లెక్చరర్స్ తోటి ఎంత అర్థమయ్యేటట్టు చెప్పించగలిగితే ఈ మంచి ర్యాంకులు వస్తున్నాయి అనేది ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి. కేవలం కార్పొరేట్ కాలేజీలని కాదండి, పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలకి సైతం సాధ్యం కానటువంటి రిజల్ట్ ఆల్ ఇండియాలో ఎస్సీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ అంటే తమాషా అయినటువంటి విషయం కాదు. ఏపీలో ఇద్దరికి వచ్చింది. మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి పిల్లలు ఇద్దరే. ఆ ఇద్దరిలో కూడా మన పిల్లడు ఒకటి అవ్వటం అనేది చాలా గర్వించదగిన విషయం. అలాగే నెక్స్ట్ వచ్చేటటువంటి రిజల్ట్స్లో కూడా
మేము చేతనైనంత వరకు పిల్లల్ని ప్రతి విద్యార్థిని ఒక టాపర్స్ అనే కాదు ప్రతి విద్యార్థిని కూడా డెవలప్ చేసి సరస్వతిలో ఏ స్టూడెంట్స్ చదువుకున్నా కూడా బాగా చదివిస్తారు, మంచిగా కేర్ తీసుకుంటారు, పిల్లల్ని మోటివేట్ చేస్తారు. వాస్వి క్లబ్ ద్వారా నిరంతరం ప్రజలకు ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఆరోగ్య మరియు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వాస్వి క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి బ్రహ్మానందం పేర్కొన్నారు. వాస్వి క్లబ్ ఒంగోలు మరియు వాస్వి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు గాంధీ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఏవిఎస్ హాస్పిటల్ సౌజన్యంతో వెరికోస్ వెయిన్స్ ఉబ్బిరి సెరలు గల వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేసి అవసరానికి తగ్గట్టుగా లేజర్ మరియు మందులను సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి లావణ్య వెరికోస్ వెయిన్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జి బ్రహ్మానందం మాట్లాడుతూ వాసీ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరంలో 83 మంది పరీక్షలు చేయించుకున్నారని, అవసరమైన వారికి 18,000 రూపాయల విలువైన లేజర్ చికిత్సను కూడా ఉచితంగా చేయడానికి ఏవిఎస్ హాస్పిటల్స్ వారు సంసిద్ధత వ్యక్తం చేశారని, ఏదైనా కారణాల వల్ల ఈ శిబిరంలో చూపించుకోలేని వారికి కూడా రాయితీ లభించేలా వాసవి క్లబ్ హాస్పిటల్ వారితో మాట్లాడటం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షులు భూమా శ్రీనివాసులు, వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు కొప్పరావూరి భరత్ సింహ మరియు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఏం కాదు సరేనా. యూరిన్ ఇన్ఫెక్షన్కి కాదు బాగానే ఉంది కదా మీకు కాలు బాగుంది. బ్రహ్మయ్య గారు ఆల్రెడీ మీ గురించి కూడా ఉంది కదా, ఇంతగా కాదండి, చాలా ఎక్కువ లాగా ఉంది కదా, ఇదంతా అదే ఇక్కడ స్వెల్లింగ్ కూడా ఇక్కడ కూడా కడుతుంది సర్జరీ అయితే. ఎప్పుడు చేయించుకున్నారు? మీకు ఏమవుతుందంటే సార్ పచ్చిరక్తం క్యారీ చేసే నరాలు ఉంటాయి, కాళ్ళలో చెడు రక్తం క్యారీ చేసే నరాలు చెడు రక్తం కాసేపు ఉంటాయి, పూర్తిగా వెళ్ళకుండా కొంచెం తొడ దగ్గర నుంచి ఎందుకు వస్తుంది. అలా రావడం వల్లనే ఉంది కదా, ఇలా వెళ్ళే రక్తం అనేది ఈ డ్యామేజ్ అవ్వడం వల్ల రివర్స్ ఇలాగే వస్తుంది. ఇలా రావడం వల్ల ఇట్లా లూప్స్ లెక్క ఫామ్ అవుతాయి. ఇలా లూప్స్ లెక్క ఫామ్ అయ్యి అలా డైలేట్ అయిపోతాయి అన్నమాట. డైలేట్ అయిన తర్వాత ఒక్కోసారి అవి పగిలిపోయి కూడా వెయిన్ నుంచి బ్లడ్ బయట ఒక 10 రోజులు పట్టి కడతాము. తర్వాత డైలీ వారి పనులన్నీ చేసుకోవచ్చు. ఈస్ట్ అని ఏం లేదు, లాంగ్ స్టాండింగ్ ఉంటారు కదా, ఎక్కువ నించుని పని చేసే వాళ్ళకి ఎక్కువ వస్తుంటుంది. ఇన్ టైంలో చేసుకుంటే ఫస్ట్ రికగ్నైజ్ అయ్యి చేసుకున్నారనుకోండి ఇంత డైలేటెడ్ వెయిన్స్ అనేవి ఫామ్ అవ్వవు. అదే నెగ్లెక్ట్ చేశారనుకోండి డైలేటెడ్ వెయిన్స్ ఎక్కువ ఫామ్ అయిపోయి కాళ్ళు మొత్తం మొద్దుమాగా
జై వాసవి. నా పేరు గార్లపాటి బ్రహ్మానందం అండి. నేను కార్పొరేట్ అడ్మినిస్ట్రేషన్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ని. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఈ సంవత్సరం ఉన్నాను. మేము వాసవి క్లబ్ ఒంగోలు సీజన్ ఆధ్వర్యంలో ఈరోజు వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఒంగోలు నందు ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తున్నామండి. ఎవిస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నాము. వెరికోసిల్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇక్కడ మెడికల్ చెకప్ పెట్టామండి. ఇప్పుడు దాదాపు 100 మంది ఈ క్యాంపులో చెకప్ చేయించుకున్నారు. మా వాసవి క్లబ్ తరఫున ఈ క్యాంపులో చెకప్ చేయించిన వాళ్ళకి 18,000 రూపాయలు ఖర్చు అయ్యేది స్కానింగ్ పరీక్ష విజయవాడలో ఫ్రీగా చేస్తారండి. అదేవిధంగా ఎవరు వాళ్ళకి అవసరమైన లేజర్ చికిత్స ఎవరైనా చేయించుకుంటే కనుక మా వాసవి క్లబ్ ద్వారా ఐవిస్ హాస్పిటల్ అప్రోచ్ అయితే స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉన్నారండి. 1,20,000 రూపాయలు అవుతుంది, 25,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు. అదేవిధంగా ఈ క్యాంప్కి రాని వాళ్ళు కూడా ఎవరైనా వెరికోసిల్ వెయిన్స్ ప్రాబ్లమ్స్తో ఉంటే మా వాసవి క్లబ్ వాళ్ళని సంప్రదిస్తే మేము స్పెషల్ డిస్కౌంట్తో ఐవిస్ హాస్పిటల్ వాళ్ళని మాట్లాడి ఆపరేషన్స్ కూడా మేము మాట్లాడటం జరుగుతుందండి. ఈ కార్యక్రమం సహకరించినటువంటి వాసవి క్లబ్ ఒంగోలు ప్రెసిడెంట్ భరసింహ, సిటిజన్ ప్రెసిడెంట్ బొమ్మా శ్రీనివాస్ గారు, వినోద్, జోన్ చైర్మన్ గోవర్ధను, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ బద్రీనారాయణ మరి ఈ కార్యక్రమం చేసిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఆస్టర్ రమేష్ ఆసుపత్రికి అనుబంధంగా 100 పడకలతో నిర్మించిన నూతన ఆసుపత్రిని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. ముస్లింల అభివృద్ధి ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంతోనే సాధ్యమన్న ముస్లింల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ రఫీ. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ విధులలో ఎంతమాత్రమూ అలసత్వం, నిర్లక్ష్యం వహించరాదన్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.